హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మన గ్రాండ్మా రుచులు ఛానల్. ఈరోజు మన గ్రాండ్మా రుచులు ఛానల్లో అద్భుతమైన మా నానమ్మ కాలం నాటి ఎంతో రుచికరమైన ట్యాంగీ టేస్ట్ అండి, మధురమైన టేస్టు, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఆంధ్ర మటన్ కర్రీ ఎంత బాగుంటుందో. మనం ముందు మార్కెట్ నుంచి 1 కేజీ తెచ్చుకొని, పల్లెటూరులో బాగుంటుందిలేండి మటను, దాన్ని పెద్ద ముక్కలు వేస్తారు వాళ్ళు. మనం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా 5-6 సార్లు కడుక్కోవాలండి. తర్వాత ఒక 4-3 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 పచ్చిమిరకాయలు పెట్టుకోండి, రుచిగా ఉంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా సపరేట్గా పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో మనం కోసిన చికెన్ వేసి దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం 1 చెంచా నూనె, తర్వాత ఒక అల్లం పేస్ట్ 2 చెంచాలు వేసి కొంచెం లైట్గా నీళ్లు పోసి, నీళ్ళు అవసరం లేదులేండి, అదే ఊరుతుంది నీళ్లు. పొయ్యి మీద పెడితే అది కొంచెము నీళ్లు ఊరుతాయి చూడండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టండి. అట్లా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా, అట్లానే ఒక 10 నిమిషాలు ఉడుకుతూనే ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ప్లస్ దాంట్లో ఉన్న విటమిన్స్, మామూలుగా అయితే కుక్కర్లో పెడితే విటమిన్స్ పోతాయి కదా, అందుకే మనం ఇట్లా సపరేట్గా ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. మనం అలా ఉడకబెట్టుకోవడం వల్ల ముక్క మెత్తగా అవుతుంది. అప్పుడు తర్వాత నేను ఏం చేస్తానని చూడండి. అలాగే ఈలోపు టమాటా లేదా 2 మీ ఇష్టము, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఎక్కువ ఆయిల్ పోసుకోండి, 2 టీ స్పూన్స్ పోసుకోండి, బాగుంటుంది ఎక్కువ పోసుకుంటే. తర్వాత నేను దీంట్లో ఏమేస్తున్నానో గమనించండి. వీడియోలో ఆనియన్స్ వేసాను చూడండి. ఆనియన్స్ వేసిన వెంటనే 2 టమాటా తరుగు, అవి కూడా పొడవుగానే కోసాను. అవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయ తరుగు వేసుకుంటున్నాను చూడండి. నేను ఎలా వేసుకుంటున్నాను డిట్టో మీరు అలాగే చేయండి. ఇప్పుడు 4 లవంగాలు వేసుకున్నాను చూడండి. అక్కడ 4 లవంగాలు సరిపోతాయి, లేదంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను దీన్ని తిప్పుతున్నాను చూడండి. నేను ఎలా తిప్పుతున్నానో మీరు కూడా అలాగే తిప్పండి ఫ్రెండ్స్. తిప్పుతూనే ఉండాలండి, మళ్ళీ ఆనియన్స్ మాడిపోతే బాగుంటుంది కదా. ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటూనే ఉండండి. ఎక్కువ అన్నీ ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోండి. ఇప్పుడు నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని నూరుకున్నది వేస్తున్నానండి. 2 టీ స్పూన్స్, అంతకంటే ఎక్కువ వేసుకోండి ఇంకా బాగుంటుంది. నేను 2.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఫ్రెష్గా నూరుకుంటేనేనండి మటన్కి పట్టి టేస్టీగా ఉండేది. మీరు కూడా అలాగే నూరుకొని వేసుకోండి, మర్చిపోవద్దు. తెలుసు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా నూరాలి అనేది. చూడండి ఎలా ఉందో, ఎంత టెంప్టింగ్గా ఉందో కదా అల్లం పేస్ట్. తర్వాత కొంచెం సేపు తిప్పుకుంటూనే ఉండాలండి, మషి అయిన దాకా, కొంచెము లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం పక్కన పెట్టాను చూడండి, ఇందాక ఉడకబెట్టాను చూడండి అన్నీ వేసినవి, అది తాలింపులో వేసాను. విత్ వాటర్ ఊరినాయి కదా, ఆ ఊరిన వాటర్ కూడా దీంట్లోనే పోసాను చూడండి. అట్లా వేసిన తర్వాత కొంచెం సేపు ఒక 1 or 2 minutes తిప్పుకుందాం ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మీరు వీడియోలో గమనించండి. నేను దీంట్లో వాటర్ పోసాను, కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత దాంట్లో ముక్కల్లో ఉడికిన తర్వాత వచ్చిన దాంట్లో 1 చెంబు వాటర్ పోసి, చెంబు వాటర్ దీంట్లో పోసాను అనమాట. 1 చెంబు పోసుకోండి మీరు కూడా, సరిపోతుంది. చెంబు వాటర్ పోసిన తర్వాత చూడండి ఎలా ఉందో, టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడే ఇంకా ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూసి వావ్ అసలు చూస్తూనే నూరుతుందండి మీకు అంటారు చూడండి, ఎంత బాగుందో, ఇలా కొత్తలాడుతుందో, ఉతుకుతుంది. ఇప్పుడు పసుపు వేసాను ఈ స్టేజ్లో. పసుపు ఉప్పు వేసుకోండి. ఈ స్టేజ్లోనే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్ మన మటన్ అనేది, మర్చిపోవద్దు. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి పసుపు ఉప్పు. నేను ఇప్పుడు పసుపు ఉప్పు వేసాను. నెక్స్ట్ ఏం వేస్తాను అనేది మీరు వీడియోలో గమనించగలరు. చూడండి ఎలా 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 ఉడుకుతుందో కదా. ఎట్లయినా ఆంధ్ర స్టైల్ మటన్ బాగుంటుందిలేండి. చూడండి చెంచాతో నేను రుచి చూస్తున్నాను అనమాట. తీసి పులుసు ఎలా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని రుచి చూస్తున్నాను. మీరు కూడా మధ్య మధ్యలో పులుసు రుచి చూసుకోండి. ముక్క కూడా ఉడికిందా లేదా టెస్ట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పటికే చూడండి ఎంత మంచిగా తయారైందో. నేను దీన్ని గిన్నెలోకి, ఇందాక బాండీలో ఉంది కదా, ఇదైతే కొంచెం ఒదిగొస్తుందని నేను మళ్ళీ దీన్ని బౌల్లోకి చెప్పేసాను అనమాట. పొడుగు అదే కొంచెం మందంగా ఉన్నదైతే బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో ఏమేసాను తెలుసా, ఆంధ్ర గరం మసాలా పొడి చేస్తాను. దాంట్లో అన్నీ ఉంటాయి అనమాట. గరం మసాలా పాటు ధనియాల పొడి అన్నీ కలిపి కొట్టుకున్న పొడి ఇంట్లో నేను పెట్టుకుంటాను ఫ్రెష్గా. అదే మా అమ్మ కొట్టి పెట్టింది, నేను ఆ పొడి వేసుకున్నాను. కావాలంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఎలా కొట్టుకోవాలని నేను చెప్తాను వీడియో, దాంట్లో చూడండి. లేదంటే మీ దగ్గర ఉంటే అది కొట్టుకోండి. నేను ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసాను చూడండి. పుదీనా కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. అది అంటే దించిపోయే ఒక 10 నిమిషాలు ముందు వేసుకోవాలన్నమాట. అదే 8 minutes ముందు వేసుకోవాలి. చూడండి నేను పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక్కసారి మూత పెట్టుకొని మళ్ళీ తిప్పాను. ఇప్పుడు తీసి మళ్ళీ కొబ్బరి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి కూడా దించిపోయే ముందు వేసుకోవాలి. ఒక 2 చెంచాలు కొబ్బరి పొడి వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేసుకోకండి, బాగుండదు. కొబ్బరి పొడి కంపల్సరీ అనమాట.
చూడండి ఎంత కుత్త ఉడుకుతుందో కదా. మన ఆంధ్ర స్టైల్ ఎమ్మి 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 మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ చేసి చూసి ఎలా కుదిరిందో నాకు కంపల్సరీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అది ఎలా ఉందో తెలియజేయండి. మీరు కుదిరింది మంచిగా ఉందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు మన గ్రాండ్ మా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో మధురమైన పాతకాలం నాటి జ్ఞాపకాలు మన వంటలు గుర్తు తెచ్చుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.